బీసీ రిజర్వేషన్ల చుట్టూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే సమయంలో రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు బీసీ సంఘాలు పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం ఆసక్తిగా మారింది. తెలంగాణలో బీసీ నినాదం హోరెత్తుతోంది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బీసీ సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. ఈ బంద్ కు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి సహకరించాలని బీసీ సంఘాలు కోరాయి. బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. కాగా బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కాగా ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ బంద్ లో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొంటాయన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలన్నీ ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రజా జీవితాన్ని స్తంభింపజేయడము, చాలా చోట్ల ర్యాలీలు చేస్తామంటున్నారు, చేయమని చెప్పి అట్లా చెప్పినాం. బంద్ తర్వాత ఈ ఉద్యమాన్ని ఇంకా విస్తరింపజేస్తాం. చాలా పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ పెట్టాలని ఆలోచన ఉంది. అదేవిధంగా ప్రతి జిల్లాలో లక్షలాది మందితోటి సభలు పెట్టాలని ఆలోచిస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తాం. తెలంగాణ బంద్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తనతో పాటు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పాల్గొంటారన్నారు. 42% బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అన్నారు మహేష్ కుమార్ గౌడ్. అధికారంలో ఉన్నప్పటికీ ఒక మంచి పని కోసం బంద్ లో పాల్గొంటున్నామన్నారు. బీజేపీ నేతలు ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేరని మహేష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉంది, పాల్గొంటా ఉంది కూడా. కారణం ఏంటంటే 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్ అనేది కాంగ్రెస్ పేటెంట్ రైట్. మేము తీసుకొచ్చినటువంటి ఎజెండా అది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మేము. చెప్పిన దాని ప్రకారం కుల సర్వే చేసింది మేము. కుల సర్వే చేసిన తర్వాత జీవోలు ఇచ్చింది మేము, చట్టాలు చేసింది మేము, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది మేము. అన్నిటికన్నా బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉంది. బీసీ బంద్ కు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. 42% రిజర్వేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. బీసీలకు దక్కాల్సిన వాటా కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. ఈ రాజ్యాధికారంలో అది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బీసీల వాటా విషయంలో అత్యంత స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నటువంటి మొదటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. కాబట్టి మా మీద ఎవరైనా వాళ్ళే తప్పులు చేస్తూ, వాళ్ళే ద్రోహానికి పాల్పడుతూ మమ్మల్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడతామనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ సరదా. బీసీ హక్కుల కోసం ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించారు. బీసీ బంద్ కు మద్దతుగా దిల్సుఖ్ నగర్ చౌరస్తా నుండి మూసారాంబాగ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్దంగా ఇవ్వాలి, రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు.